ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలాన ఈ వాక్యాన్ని వింటున్న మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని ఎంతమంది ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారో హల్లెలూయా చెప్పండి. మనమంతా ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం. ఆ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్న మన వ్యక్తిగత జీవితంలో మనం ఆశీర్వదించబడుతున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళకి తెలుసు. ఎంతగా మనం ఆశీర్వదించబడుతున్నామో అనేది. లేదా కొంత ఆశీర్వదించబడిన తర్వాత తృప్తి పడుతున్నావా, లేదా దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదించాలని నేను ఆశించిన వ్యక్తివే నీవైతే నీ ఆశీర్వాదాలకి కొన్ని అడ్డుగా ఉన్నాయి. అవేంటో ఈ ఉదయకాలం ఒక మాట నేను చెప్తాను. మరి దేవుడు నన్ను ప్రేరేపించిన దానిలో కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించబడాలి అని అంటే కొన్నిటిని మనల్ని విడిచిపెట్టమని చెప్తాడు. ఏం చెప్తాడు? కొన్నిటిని నువ్వు విడిచిపెట్టమని చెప్తాడు. దీన్ని నేను బైబిల్ ఆధారంగానే చెప్తాను. అయితే అదేంటి అని అంటే, అది చెప్పేదానికి ముందు ఒకసారి నేను సండే స్కూల్లో చెప్పిన ఒక స్టోరీ నాకు గుర్తుంది. దాన్ని నేను ఒకసారి మీకు గుర్తు చేసి నేను బైబిల్లో ఉన్నటువంటి ఆధారమే నేను చూపిస్తాను. కట్టు కాదు, బైబిల్ ఆధారానుసారంగానే నేను చూపిస్తాను. అయితే ఒక రోజున ఒక కుమార్తె ఏం చేసిందంటే, చాలా చిన్న బిడ్డ ఏం చేసిందంటే, ఇంటి ముందుకి ఏదో చిన్న అమ్మడానికి వస్తూ ఉంటారు కదా. అమ్మాయి ఏం చేసిందంటే సంతోషంగా వాళ్ళ నాయనమ్మ గారి దగ్గరికి వెళ్ళి, నాయనమ్మ నాకు కొంచెం డబ్బులు ఇవ్వ, నేను ఒక చిన్న పూసల దండ చూశాను, దాన్ని నేను కొనుక్కోవాలి అని అంటే, నాయనమ్మ గారు సంతోషపడి ఒక 10 రూపాయలు ఇచ్చింది. ఇస్తే ఏం చేసింది, వెళ్ళి తెల్లటి ఒక మామూలు పూసల దండను కొనుక్కొచ్చుకొని మహా సంబరపడిపోయింది. ఇక ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తుంది, ఇదిగో నా పూసల దండ అని. ఆ తర్వాత సాయంకాలం వాళ్ళ నాన్నగారు వస్తే వాళ్ళ నాన్నగారికి కూడా చూపించి సంతోషపడుతుంటే వాళ్ళ నాన్న అన్నారు, నీకు ఈ పూసల దండ నీకెందుకు, తీసేసేయమ్మా అని అనగానే, నేను పొరపాటును కూడా తీసేయింది, ఇది నా పూసల దండ అని. నిద్రపోతున్న పక్కనే ఉంటుంది, ఎడు తిరిగిన అంతే కదా. చిన్నపిల్లలు ఏదైనా కొనుక్కున్నప్పుడు ఆ కొత్తల్లో వాళ్ళు దాన్ని ఇడిచిపెట్టరు. అలాగే ఎక్కడికి వెళ్ళిన ఆ అమ్మాయి దాన్ని బాగా ప్రేమిస్తూ ఉంది. కానీ తండ్రి దాన్ని చూస్తే ఆయనకి చాలా విరక్తి కలిగి చాలా బాధపడతా తీసేసేమని ఎన్నోసార్లు చెప్తా ఉన్నాడు. ఒక రోజున ఏం చేశాడంటే, దగ్గరికి ముద్దాడే సమయం వచ్చింది. అమ్మాయి గట్టిగా తండ్రి దగ్గరికి వచ్చి ప్రేమతో ఉన్న వేళ అంటాడు, డాడీ అంటే నీకు ఇష్టమా అన్నాడు. నాన్న, డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ, ఐ లవ్ యూ డాడీ అని వాళ్ళ నాన్నకి చాలా గట్టిగా హత్తుకొని ముద్దు పెడితే, ఆ సమయంలో బలహీన సమయాన్ని అడిగాడు, నేనంటే నీకు ఇష్టమైతే నీ పూసల దండ నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు. అదేం కుదరదు, నువ్వంటే నాకు ఇష్టమే కానీ పొరపాటును కూడా నేను ఇవ్వను అంటది. అన్న తర్వాత ఇలా అడగడం ఇలా జరుగుతూ ఉన్న తర్వాత ఒక రోజున తండ్రి పుట్టినరోజు వచ్చింది. ఆ రోజున తండ్రి అడుగుతాడు, ఈరోజు నా బర్త్డే కదా, నీవు నాకు గిఫ్ట్ ఇవ్వాలి కదా అని అంటే, అప్పుడు కుమార్తె అంటది, నీకేం గిఫ్ట్ కావాలి డాడీ, అర్థమైంది నువ్వు నేను పూసల దండ తప్పించి నువ్వేది అడిగినా కూడా నేను ఇస్తానంటది ఆ పిల్ల. అర్థమైపోయింది అమ్మాయికి. ఆ సమయంలో వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు ఎటు పూసల దండ ఇవ్వలే, నాకు కావాల్సింది పూసల దండే అని చెప్తాడు. అని బాధతో వెళ్ళి కాసేపు తర్వాత పడుకుంటే లోపల ఆ పిల్ల బాధపడింది. ఎందుకంటే ఈరోజు మా నాన్నది పుట్టినరోజు. పుట్టినరోజు రోజు బాధ పెట్టకూడదు కదా. మా నాన్న అడిగింది ఈ పూసల దండ కనుక చాలా బాధతో భారంతో అడుగులేస్తా వెళ్ళింది తండ్రి దగ్గరికి పూసల దండ తీసుకొని. వెళ్ళి ఇక తండ్రికి చేతిలో అలా చేయి చాపుంటే పడుకొని ఆ చేతుల్లో పెట్టింది. ఎప్పుడైతే ఆ బిడ్డ స్పర్శ తండ్రికి తగిలిందో ఆ చేతిని అలాగే పిడికిలు బిగబట్టి వాళ్ళ అమ్మాయి చేయి పట్టుకున్నాడు. అంటే అప్పుడు అంటది, నాన్న నువ్వు పడుకోలేదా డాడీ, నువ్వు అంటే, లేదు నాన్న నేను పడుకోలేదు. ఈ చేతితో పూసల దండ తీసుకున్నాడు. ఆ చేతితో అదిగదిగా అక్కడ గిఫ్ట్ ఉంది తీసుకో అని అంటాడు కుమార్తెని. అక్కడ బాక్స్ ఉంది చూసావా, ఈ గిఫ్ట్ తీసుకుంటే, ఏం డాడీ అది అని ఆత్రంగా ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే లోపల ముత్యాల దండ లోపల ఉంది. వావ్ అన్నది చూసి చాలా థ్యాంక్స్ డాడీ అని చెప్పి చాలా సంతోషపడిపోయింది. అదేంటి, అసలు మంచి ముత్యాలతో చేయబడిన ఒక హారం అన్నమాట. అయితే తండ్రి మనసులో ఏముంది ఇప్పటికే మీకు అర్థమైంది. ఎప్పుడైతే దీనిని విడిచిపెడితే తన కుమార్తెకి అది ఇవ్వాలని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అమ్మాయి ఏం చేసింది, కొద్ది రోజులు తన ఆలస్యానికి కారణం ఏంటి, ఇప్పుడు తను ఆ పూసల దండ కోసమే తిరుగుతూ ఉంది. కనుక ఈ ఉదయకాలపు వేళ
మనల్ని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే, మిమ్మల్ని అనట్లా, మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే మనము కొన్నిటిని తప్పనిసరిగా మన జీవితంలో విడిచిపెట్టాలి. అప్పుడే మనం దీవించబడతాం. దీనికి సాక్షాత్తు ఆధారం ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాలు మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో అంటాడు కదా, నీవు లేచి నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని, వీటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తా, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, అంతేకాదు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అని ఆ రోజున అబ్రహాముతో దేవుడు చెప్పలేదా? కనుక ఈ ఉదయకాలపు వేళ విడిచిపెట్టి నీవు లేచి వీరందరినీ కూడా నా కోసం నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడేది. భూమి మొత్తానికి, ఒక మాటలో చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే భూమి మీద ఉన్న వారికే కాదు, ఈ రోజున పరదేశంలో కూడా అబ్రహామును దేవుడు శ్రేష్టమైన స్థానంలో దేవుడు ఉంచాడు. అవునా కదా? లోతు పేద లాజరు చరిత్ర మనం చూసినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు అంటే అక్కడ కూడా శ్రేష్టమైన స్థానం. అంటే భూమి మీద దేవుడు చెప్పిన మాట చొప్పున తన వారిని, తన దేశాన్ని, తన దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడు అంటే అబ్రహాముకి అది చెప్పాడు, వారిని దేవుడు అబ్రహాం విడిచిపెట్టాడు. ఈ రోజున దేవుడు నీ వాళ్ళని, నీ దేశాన్ని, నీ ఊరిని విడిచిపెట్టమని, నిన్నేది విడిచిపెట్టమంటున్నాడో అది నీకు తెలుసు, నన్నేది విడిచిపెట్టమంటున్నాడో అది నాకు తెలుసు. వాటిని మనం విడిచిపెట్టగలిగితే ఈ ఉదయకాలపు వేళ దేవుడు అది అబ్రహాముని ఎలా అయితే భూమి మీద ఉన్న సమస్త జనులకు, అదిగో పరలోకమందు కూడా ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అండి, పరలోకంలో కూడా అతనికి శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చాడు. అంతేకాదు మనం చూస్తాము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4:18 యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియా అను 2 సహోదరులు సముద్రంలో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు? పేతురు అలాగే ఆంద్రియా అనే వాళ్ళిద్దరు కూడా మరి చేపలు పట్టుకునే ఆ జాలరులను దేవుడు చూసి అంటాడు కదా, మీరు వీటిని విడిచిపెట్టి నా వెంబడి మీరు రండి అన్నప్పుడు వాళ్ళు అక్కడ వలల్ని విడిచిపెట్టారు. అంతేకాకుండా ఆ తర్వాత మనం చూసినట్లయితే 22వ వచనాన్ని చూస్తే వెంటనే వారు తమ దోణెను, తమ తండ్రిని విడిచిపెట్టి, ఇదేంటండి, దోణె విడిచిపెట్టారంట, తండ్రిని కూడా విడిచిపెట్టారు. నిజంగా ఎంత శ్రేష్టమైన అనుభవం. దేవుడు అప్పుడు వారిని రమ్మంటే ఇది మనకు బాగా తెలిసిన సంఘటన అనుకోవద్దు, అది వాళ్ళకి తరతరాలుగా, వినండి వాక్యం, తరతరాలుగా వాళ్ళకి వస్తుంది, ఆచారంగా వస్తుంది. వాళ్ళ తరాలు ఆ సముద్ర తీరాన్ని నమ్ముకొని వాళ్ళు దానిలో, అది తప్పితే వాళ్ళకి జీవనాధారం లేదు కదా, తరతరాల నుంచి వస్తున్నది. ఆయన ఎవరో వచ్చి వీటిని విడిచిపెట్టండి అనగానే వాళ్ళు దానిని విడిచిపెట్టి తమ సమస్తాన్ని, తండ్రిని కూడా విడిచిపెట్టేసి వాళ్ళ జీవనమైనటువంటి ధోరణి వాళ్ళు ఎంత ప్రేమగా చూస్తారు, వాళ్ళ యొక్క కష్టమంతా దానిలోనే కదా, అన్నిటిని విడిచిపెట్టారంట. తత్ఫలితంగా వాళ్ళ దేవుడు ఏం చేశాడు, మనం పరలోకం వెళితే సింహాసనాలు చూస్తే ఆ 12 సింహాసనాల మీద వీళ్ళు ఉంటారు, అపోస్తలులు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత స్థానం దేవుడు ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే మరి ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రాముఖ్యంగా వాళ్ళ పేర్లు ఎంతమంది పెట్టుకొని ఉంటారు ఇప్పటికి? వాళ్ళు ఎవరు? జాలర్లు, చదువులేని పామరులు వాళ్ళు, అవునా కదా? కానీ ఒక్కొక్క పెద్ద పెద్ద బిజినెస్, పెద్ద ఎవరైనా ఇదిలో ఉన్నవాళ్ళు కావచ్చు, గొప్ప వాళ్ళు కావచ్చు. కొంతమంది పేరు, మీ పేరు ఏంటండి అని అంటే, నా పేరు పీటర్ అంటారు, లేదా నా పేరేంటి ఆండ్రూస్ అని చెప్తారు, నా పేరు ఫలానా, అంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవడం. వీళ్ళు గొప్పోళ్ళు కాదు. దేవుడు వాళ్ళని ఎంతగా ఆశీర్వదించాడంటే విడిచిపెట్టమన్నప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టినందున ఈ రోజున ప్రపంచంలో వాళ్ళ పేర్లు కావచ్చు, వాళ్ళ నామం కావచ్చు, పరలోకమందు కూడా వాళ్ళకి గొప్ప స్థానాలు ఇచ్చి వాళ్ళని ఎంతగా దేవుడు ఘనపరిచాడో మనం చూస్తూ ఉన్నాం. గనుక ఈ ఉదయకాలపు వేళ దేవుడు నిన్ను ఏదైతే విడిచిపెట్టమని చెప్తున్నాడో వాటిని కనుక నీవు విడిచిపెట్టగలిగితే, కానీ దౌర్భాగ్యం ఏంటంటే అది చిన్న పాప కనుక పూసలదండ కోసం ఎలా
తాపత్రయపడుతూ దాన్ని విడిచిపెట్టకుండా ఎలా ఉందో మనం కూడా మన వ్యక్తిగత జీవితాల్లో అలాగే కొన్నిటిని అలాగే జిగురులాగా కొన్నిటిని పట్టుకొని వదిలిపెట్టరు కొంతమంది. కాబట్టి ఒక రోజున చూడండి, లోతు తన అల్లుళ్ళతో అంటాడంట, లేండి ఈ చోటు విడిచిపెట్టి వెళదాం రండి అని పిలిస్తే అల్లుళ్ళకంట లోతు గారు చాలా ఎలా కనిపించారంట, చాలా హీనంగా కనిపించాడంట. ఎగతాళి చేశారు. ఏంటి ఈ ప్రదేశం అనేది చాలా ఫెసిలిటీస్ కలిగింది, ఎంతో ఇది కలిగింది, దీన్ని విడిచిపెట్టి వెళదామంటారు. పొరపాటును మేము రామని చెప్పేసి మరి విడిచిపెట్టడానికి ఇష్టపడని లోతు యొక్క అల్లుళ్ళు ఏమైపోయారు? అగ్నిగంధకాల చేత మరి కాల్చబడి లయమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలపు వేళ దేవునికి విరోధమైనవి, ఆటంకమైనవి, దేవుడు నిన్ను విడిచిపెట్టమని చెప్తున్నవి, అది వ్యసనమే కావచ్చు, అలాగే చెడు స్నేహమే కావచ్చు, అలాగే చెడు సాంగత్యాలు, మరి పరస్త్రీ పరపురుషులు మీ జీవితంలో ఎవరైనా ఉంటే అలాగురిని వ్యర్థమైన ప్రతి అనుభవాన్ని దేవుడు విడిచిపెట్టమని ఉదయకాలం దేవుడు చెప్తూ ఉంటే, ఈ వాక్యాన్ని బట్టి, ఈ వాక్యం వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో నేను అంటున్నాను కదా, నన్ను విడిచిపెట్టమనేవి నాకు తెలుస్తాయి, మిమ్మల్ని ఏది విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడో అవి మీకు తెలుస్తాయి. వాటిని కనుక మనం విడిచిపెట్టగలిగితేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడో అదిగో మనం చూస్తూ ఉన్న దేవుడు అంటాడు కదా, నా కొరకు తండ్రినైనా తల్లినైనా దేనినైనా సహోదరులైన విడిచిపెడితే 100 మరలా నేను వారికి ఇస్తానని. అంటే దేవుని కొరకు మనం విడిచిపెట్టినప్పుడు 100 దేవుడు ఇస్తాడు, సగంగా కాదు, 100% మన జీవితాల్లో ఆయన ఏది విడిచిపెట్టమన్నాడో నేను ధైర్యంగా చెప్పగలను. ప్రభు కొరకు శ్రేష్టమైన వాటిని, ఇష్టమైన వాటిని ఎన్నింటినో నేను విడిచిపెట్టానని సంఘంలో పలుమార్లు నేను చెప్తూ ఉంటాను. కనుక ఉదయకాలపు వేళ విడిచిపెట్టడం అనేది చాలా కష్టతరమైన అనుభవం. అది విడిచిపెట్టేటప్పుడు చాలా బాధగానే అనిపించింది. కానీ మన దేవుని కొరకు వాటిని విడిచిపెట్టగలిగితే శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ విడిచిపెట్టకుండా ఉండే విధంగా చేసేది ఏదైనా ఉందంటే అది సాతాను పన్నాగు. నిన్ను ఆ వాటిని విడిచిపెట్టకుండా నిన్ను ఆ దిశగా నిన్ను నడిపిస్తుంది ఏంటంటే సాతాను మనస్సు. చూడండి, సాతాను చాలా కుయుక్తి కలిగినప్పటికీ కూడా చూడండి, మనం చూస్తూ ఉంటాం విడిచిపెట్టకపోవడం అనే దానికి. కోతుల్ని కూడా కొంతమంది తింటారు మాంసానికి, కోతుల్ని పట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలా పడతారనంటే, కోతులు చూసేటప్పుడు చెట్టుకి ఏదైనా ఒక దానిని అమర్చి, అది ఎలా ఉంటుందంటే కోతి చెయ్యి దానిలోనికి వెళ్ళిపోద్ది. వెళ్ళిన తర్వాత మరలా బయటకు వచ్చేటప్పటికి దాన్ని ఫిట్గా ఉండేటట్టుగా ఏదో ఒక చిన్న దాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే దానిలో కోతి చూడకుండా కాదు, కోతి చూసేటప్పుడే దానిలో ఏదో అది తినే ఆహారం ఏదైనా పళ్ళు కావచ్చు, రేగి పళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా కొబ్బరి పలుకులు కావచ్చు, ఏదో అది తినే ఆహారం ఏదైనా ఉంటే అది చూసేటప్పుడు దానిలో వేసి దాన్ని అక్కడ ఫిట్ చేసి దూరంగా వేటగాడు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఈ పిచ్చుకోత అక్కడికి వెళ్ళి ఏం చేసిద్దంటే చెయ్యి లోపలికి పెట్టి అవన్నీ గుప్పిలు పట్టింది. ఈ లోపల వేటగాడు వస్తాడు. ఈ లోపల ఇదేం చేస్తుంది, గుప్పిలి వదిలిపెట్టదు. గుప్పిలి వదిలిపెడితే వెళ్ళిపోవచ్చు. ఈ చెయ్యి పట్టింది కదా, ఎలా పట్టింది? గుప్పిలు పడితే కాదు కదా, బయటకు వచ్చినప్పుడు గుప్పిలితో ఉంది. కాబట్టి ఇది వేటగాడు వస్తున్నాడు బయటికి పోదాం అంటుంది, కానీ బయటికి తీయదు. ఏంది ఇది? గుప్పిలి విప్పదు. కనుక ఆ సమయంలో వేటగాడు రావడం, తల మీద లాగి పెట్టి కొట్టి మొత్తాన్ని కోతిని పట్టుకొని వెళ్ళిపోతారు. కనుక ఈ ఉదయకాలపు వేళ సాతానుడు కూడా మనం చూస్తున్నప్పుడు వాడు కుయుక్తిగా మరి అది సాతానుగాడు మన జీవితంలోనికి సమస్య మన జీవితంలోనికి వస్తుంది. దేవుడు ఇలా విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా కొంతమంది మూర్ఖులు, అదే ఇందాక నేను చెప్పినట్లుగా అది పర స్త్రీ కావచ్చు, పరపురుషుడు కావచ్చు, వ్యర్థమైన సంబంధాలు కావచ్చు, అలాగునే నీ యొక్క త్రాగుడు వ్యసనం కావచ్చు, అది ఎలాంటి వ్యసనమైనా కావచ్చు, అలాగునే నీ జీవితంలో నిన్ను నీ కుటుంబాన్ని నశింపచేసే నీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు కావచ్చు. ఒక మాటలో నేను చెప్పాలంటే దేవుని వాక్య సామెతల గ్రంథంలో ఉంటుంది, చెడుతనాన్ని నువ్వు విడిచిపెడితే నేను నీకు స్వస్థతనిస్తా. ఈరోజు నీ ఒంట్లో స్వస్థత కలగాలన్నా, నాకు స్వస్థత కలగాలన్నా మనం కొన్ని విడిచిపెట్టాలి, అప్పుడే మనకి స్వస్థత కలుగుతుంది. అంటే మొత్తానికి విడిచిపెట్టడంలోనే సమస్త దీవెనలు దాచబడి ఉన్నాయి. కనుక ఉదయకాలపు వేళ దేవుడు నీతో సుస్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ ఉదయకాలాన గుప్పిలివి వదిలిపెడితే
సాతాను గాడి చేతిలో నుంచి విడిపించబడి వెళ్ళిపోతావు. మరి శ్రమలో నుండి నువ్వు తప్పించబడతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని ద్వారా ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని దేవుడు మన ముందుంచాడు. పామరులైన శిష్యులకి ప్రపంచమంతా ఎంతటి ఘనతను ప్రపంచమంతా కూడా ఈ రోజున చెప్తున్నాను కదా, గొప్ప గొప్ప వాళ్ళు కూడా మీ పేర్లు ఏంటంటే పలానా పేర్లు, పలానా అంటే అలాగా వాళ్ళని ఎంతో గొప్ప స్థానాలు, ఇప్పుడే కాదు పరలోకంలో కూడా వాళ్ళకి అలాంటి గొప్ప స్థానాలు దేవుడిచ్చాడు. గల కారణం విడిచిపెట్టమన్నప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ జీవనాధారాలని, వాళ్ళకి కలిగిన సమస్తమును, అబ్రహాము ఉన్నాడంటే తనకు కలిగిన సమస్తాన్ని, తన వారిని, తన ఊరిని, తన దేశాన్ని మారు మాట్లాడలా, టైం అడగల, అయ్యా అన్నీ చేసుకొని నేను వదిలిపె అవన్నీ ఏమీ చెప్పల. ప్రభు కొరకు సమస్తమును విడిచిపెట్టి ఆయన కొరకు నిలిచారు. కనుకనే దేవుడు వాళ్ళని సాక్షులుగా, దేవుడు భూమి మీద ఇహమందును పరమందును వారికి గొప్ప స్థానాలు ఇచ్చాడు. ఆ దేవుడే నీ దేవుడు. మోకరించి ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకొని ఉదయకాలపు వేళ దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, కానీ మనం మొండివారం కొన్నిసార్లు మనం చాలా ఇదిగా ఆ పూసల దండ కోసం కుమార్తె ఎలా అయితే తండ్రి మాట వినలేదో, నాకు అదే కావాలని ఎలా అయితే పట్టుబట్టిందో, అప్పటి వరకు శ్రేష్టమైన దాన్ని పొందుకోలేదు. ఉదయకాలపు వేళ దేవుడు నీకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని ఆశిస్తూ ఉంటే, ఎందుకు నువ్వు ఇంకా అలాంటి పూసల దండ లాంటి వాటిని, వెర్రి వాటిని ఎందుకు నువ్వు వాటినే పట్టుకొని వేలాడుతూ ఉన్నావు? వాటన్నిటిని విడిచిపెట్టేసాయి. నీ జీవితంలో ఏదైతే దేవుడు ఇది నీకు తగినది కాదు, నీవు ఇలా కాదు ఉండాల్సిందని నీ తండ్రి మనసులో నిన్ను ఉన్నతంగా ఊహిస్తూ ఉండగా, నీ ఎడల ఆయనకున్న ఉన్నతమైన ఉద్దేశాలు ఎన్నో ఉండి ఉండగా, వాటిని నీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, పూసల దండ లాంటి వాటిని దేవునికి ఇచ్చేసే, విడిచిపెట్టేసే వాటిని దేవుని ద్వారా దీవించబడు. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజమే, ఈ ఉదయకాలమే మా కళ్ళని మీరు తెరిపించారు. మేము ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నాము. కానీ నాయన, నీ మాటను, అదిగో ఆ చిన్న బిడ్డ తండ్రి ఈ మాటను వినకుండా, అయ్యా అదిగో ఆ పూసల దండతోనే తండ్రిని ఎంతో బాధ పెట్టినప్పుడు, ఎప్పుడైతే నాయన మారు మనసునుంది తండ్రికి వాటిని ఇచ్చివేసినప్పుడు, బాధతోనైనా సరే దానిని విడిచిపెట్టుటకు ఆ బిడ్డ ఎప్పుడైతే లోబడిందో, శ్రేష్టమైన దానిని తండ్రి ద్వారా ఎలా అయితే పొందుకుందో, ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యాన్ని ఎవరెవరైతే వింటూ ఉన్నారో వారి జీవితాలలో విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి నాయన, అది దొంగతనం కావచ్చు, అబద్ధం కావచ్చు, అది ఏదైనా కావచ్చు నాయన, యవనేచ్ఛలు కావచ్చు, అవన్నీ కూడా ప్రభా నీ కొరకు విడిచిపెట్టిన ఆయన వ్యసనాల్లో నుంచి విడుదల పొందే విషయం కావచ్చు, సమస్తము నాయన వ్యర్థమైన వాటిని విడిచిపెట్టినప్పుడు నాయన, ఒకవేళ కనుక మేము విడిచిపెట్టకపోతే, అయ్యా ఇదిగో లోతు యొక్క అల్లుళ్ళు కావచ్చు, వాళ్ళంతా నాయన విడిచిపెట్టుటకు వాళ్ళు ఇష్టపడనందువల్ల నశించిపోయారని ప్రభా నీ లేఖనాల ద్వారా మాకు తెలియచేశారు. అలాంటి పరిస్థితులు మాకు వద్దు నాయన. మా జీవితాల్లో అయ్యా నేడు అనే సమయం ఉండగానే మా జీవితాల్లో మీరు ఏదైతే మా జీవితాల్లో విడిచిపెట్టమని మీరు చెప్తున్నారో వాటిని ఆలస్యము చేయక మేము విడిచిపెట్టినప్పుడు గొప్ప దీవెనలు మేము పొందుకుంటామని ఉదయకాలం మాతో మాట్లాడి ఉండగా, తీర్మానం చేసుకున్న బిడ్డల జీవితాల్లో తీర్మానాల్లో ప్రభా నిలిచి ఉండి తీర్మానాలు నెరవేర్చుకున్నట్టుకు వాళ్ళకి శక్తినివ్వండి నాయన. ఉదయకాలం నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారిని నిండారులుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి, ప్రత్యేకంగా దేవుని కొరకు ఏదైతే మీరు విడిచిపెడుతూ ఉన్నారో వాటన్నిటిలో దేవుని కృప మీకు తోడై ఉండి, ఆ శక్తిని ఆ కృపను దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని దేవుడు నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.